మరి అతన్ని మర్మంగా కూసేసింది. దానిపైన మీరు కామెంట్స్ ఏమంటారు? అంటే ఇది ఎప్పుడైనా సరే అబ్బాయిలు అమ్మాయి మీద అత్యాచారం చేస్తారు కదా, ఫస్ట్ టైం ఒక అబ్బాయి మర్మంగా కూడా అనేది సెన్సేషన్ న్యూస్గా మారింది. దానిపై మీరు ఏమంటారు? అంటే ప్రతి అమ్మాయికి అబ్బాయి మోసం చేస్తే అలా చాలానే అంత కసి కోపం ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చేయలేరు. బట్ ఆ అమ్మాయి చేసింది. అంటే నా లైఫ్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి, కానీ నేనైతే అట్లా ఎప్పుడు చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు వాడు లవ్ వరకు బాగానే ఉన్నాడు, పడక మీద బాగానే ఉన్నాడు, పెళ్ళైనసరికి పారిపోయాడు అంటే అలాంటి వాడిని బలవంతంగా తెచ్చినా రేపు వాడు లైఫ్ లాంగ్ సంసారం మంచిగా చేస్తాడు అని ఏంటి నమ్మకం? కాబట్టి 100 మంది వద్దన్నా 1000 మంది వద్దన్నా మనల్ని ఇష్టపడి వచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ప్రెజెంట్ నచ్చకపోయినా ఫ్యూచర్లో బాగుంటుంది అమ్మాయి లైఫ్. అలా వద్దన్న వాడిని బలవంతంగా చేసుకోవడం. కానీ మేబీ ఇది చూసి వేరే అబ్బాయిలు అయితే భయపడతారు కదా, ఇంకోసారి అమ్మాయిని ఇలా చేయాలంటే. ఆ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా ఎంతమంది అమ్మాయిలు అట్లా చేస్తారో. నేను అదే అంటున్నా, అంత పెళ్లి దాకా లేనప్పుడు అమ్మాయితో కలిసి తిరగాల్సిన అవసరం లేదు. మరి తిరిగితే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఇప్పుడు నేనేమన్నా అంటే ఇప్పుడు అమ్మాయిలకు స్వాతంత్రం వచ్చిందంటారా? నిజమైన స్వాతంత్రం అమ్మాయిలకు వచ్చిందంటారా? అదే మీరు అన్నారు కదా, చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల మీద అలా చేస్తున్నారు. అది రాంగే, ఇది కూడా రాంగే అంటాను నేను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు, అలా కంప్లైంట్ ఇచ్చి అలా కూడా చెయ్యొచ్చు. కానీ అయినా కూడా బుద్ధి రాదు. కానీ అమ్మాయి కూడా అలా చేసింది, అలానే మనం దీనికి కూడా ఓకే చెప్పలేము. మళ్ళీ అది కూడా రాంగే కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ అలా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కూడా రాంగ్. అలానే అమ్మాయి మనసుతో జీవితంతో ఆడుకోవడం కూడా చాలా రాంగ్. బోత్ ఆర్ రాంగ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అబ్బాయి అంటే వాళ్ళ భర్త విసిగిస్తున్నాడని చెప్పేసి మూతి పైన వాత పెట్టింది. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? చాలా సంసారాల్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ న్యూస్లోకి వచ్చినప్పుడు అది తెలుస్తుంది నిజంగా ఎంతమంది భర్తలు పాపం భార్యల చేత ఎన్ని తిట్లు తన్నులు తింటారు అట్లనే. సో అవన్నీ బయటికి రావు కదా. ఈ ఫ్రస్ట్రేషన్ F2లో చూపించినట్టు ఫ్రస్ట్రేషన్ చూపించడానికి ఒక్కొక్కరు ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నాకు ఒక క్వశ్చన్ అంటే చెప్తాను. దర్శన్ కేసు బాగా ట్రెండింగ్ నడుస్తుంది. దర్శన్ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? చెప్పు. దర్శన్ అంటే ఆయన కన్నడ హీరో. ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఆయనకి జైలు శిక్షలు పడాలి, ఉరి శిక్ష కూడా పడాలని కోరుకుంటున్నా. ఒక మనిషిని చంపిడం అనేది చాలా నేరం కదా. కుర్చీ తాత లేడు ఎందుకు వస్తాడు, 1 గంటలో వస్తాడు ఆయన. కుర్చీ తాత మీకు గొడవ అయిందంట కదా? అవన్నీ గతం కథ అయిపోయినాయి. మళ్ళీ కలిసిపోయాము, అంతా అయిపోయింది. ఆయన కూడా మాతో ఉన్నాడు, కానీ ప్రెసెంట్ తిరుపతిలో ఉన్నాడు. మా మధ్యలో ఏవో చిన్న చిన్న అవుతుంటాయి. అందరూ కలిసి ఉన్నామండి, అందరం కలిసి ఉన్నాం.